నమస్కారం. ముంబై నడిబొడ్డున ఆధునిక శాస్త్రం, ప్రాచీన పురాణాలు ఒక్కసారిగా ఢీకొంటే ఎలా ఉంటుందో ఊహించండి. సరిగ్గా అదే జరిగింది. ఈరోజు మన ఈ విశ్లేషణలో ఒక సాధారణ కూల్చివేత ప్రదేశంలో వెలుగు చూసిన ఒక అద్భుతమైన, అనూహ్యమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది? అసలు వందల ఏళ్ల నాటి ఏమాత్రం తుప్పు పట్టని ఒక పురాతన ఆయుధం ముంబై లాంటి ఒక ఆధునిక మహానగరం పవర్ గ్రిడ్ను పూర్తిగా ఎలా ఆపివేయగలదు? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, అర్ధరాత్రి 2 గంటల సమయంలో బయటపడిన ఈ రహస్యం ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం. సరే, ముందుగా మనం ముంబై కూల్చివేత ప్రదేశంలో జరిగిన ఆ అనూహ్య ఆవిష్కరణ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అసలు రాత్రి ఏం జరిగిందో ఒక్కసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. రాత్రి సరిగ్గా 2 గంటలకు పాత మిల్లు కూల్చివేత మొదలైంది. ఒక 15 నిమిషాలు గడిచాయో లేదో 2:15కి జేసీబీ భారీ రాళ్లను తొలగిస్తుండగా కింద ఏదో గట్టి లోహం తగిలింది. కరెక్ట్గా 2:30 కల్లా ఒక భారీ ఇనుప ఆకారం భూమి కింద నుంచి బయటపడింది. సరే, ఆ ఆకారాన్ని బయటకు తీద్దామని క్రేన్ను వాడారు. కానీ 2:45కి ఏకంగా ఆ క్రేన్ చైన్ టప్మని తెగిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక భారీ క్రేన్ చైన్ తెగిపోవాలంటే ఆ లోహం బరువు ఎంత ఉండాలో? ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన వైరుధ్యం ఒకటుంది. ఒకవైపు అత్యంత ఆధునికమైన భారీ జేసీబీలు ఆగిపోతున్నాయి, క్రేన్ల చైన్లు తెగిపోతున్నాయి, యంత్రాల ఇంజన్లు బ్లాస్ట్ అయిపోతున్నాయి. కానీ మరోవైపు భూమిలోంచి బయటపడిన ఆ ట్రక్, అంత పెద్ద ఇనుప ఆకారం, వందల ఏళ్లుగా మట్టిలో ఉన్నా సరే ఏమాత్రం తుప్పు పట్టలేదు. అసలు డ్యామేజ్ అనేదే లేదు. పైగా దాన్నుండి విపరీతమైన వేడి వస్తోంది. భౌతిక విధ్వంసానికి చెక్కు చెదరకుండా ఉన్న ఆ పురాతన వస్తువుకు మధ్య ఉన్న ఈ తేడా నిజంగానే ఆశ్చర్యపరుస్తోంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ రాత్రి గందరగోళంగా మాడిన ఆ సైట్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని మరుసటి రోజు పరిశీలిస్తే అందులో ఒక వింతైన నీడ కనిపించింది. ఆ నీడ ఎలా ఉందో తెలుసా? అచ్చం ఒక కోతి ఆకారంలో. అంటే ఇక్కడ కేవలం మెకానికల్ పనులు మాత్రమే జరగట్లేదు, దీని వెనుక ఏదో పెద్ద అతీంద్రియ శక్తి ఉందనే విషయం ఈ ఫుటేజ్ మనకు స్పష్టంగా చెప్తోంది. ఇక అక్కడ నుండి ఈ విషయాన్ని శాస్త్రీయ కోణంలో చూస్తే ఆ మరుసటి రోజు ఉదయం గమనించబడిన విద్యుదయస్కాంత క్రమరాహిత్యాలు, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ అనామలీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ సైట్ దగ్గర జరిగిన విచిత్రాలను మనం 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి భౌతిక లేదా యాంత్రిక వైఫల్యాలు, అంటే క్రేన్ చైన్లు తెగిపోవటం, యంత్రాలు పేలిపోవటం లాంటివి. కానీ రెండవది అంతుచిక్కని విద్యుత్ అయస్కాంత అంతరాయం. ఉదాహరణకు, ఒక శాస్త్రవేత్త ఆ ఆకారం దగ్గరకు వెళ్లగానే అతని చేతికి ఉన్న వాచ్ ఆగిపోయింది. అక్కడున్న వాళ్ల సెల్ ఫోన్లన్నీ వాటంతటా అవే డెడ్ అయిపోయాయి. దిక్సూచులు, అంటే కంపాస్లు విపరీతంగా తిరగడం మొదలుపెట్టాయి. ఈ అదృశ్య విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు పోలీసులకే కాదు, ఆ సైంటిస్టులకు కూడా చెమటలు పట్టించాయి. సరిగ్గా ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఆ ప్రాంతంలోకి ఒక బాలుడు ప్రవేశించాడు. అతని వయస్సు కేవలం 12 ఏళ్లు. పేరు అర్జున్. ఈ అనాథ బాలుడు అసలక్కడికి ఎందుకొచ్చాడో, అంతమంది సెక్యూరిటీ గార్డులు ఆపినా ఎలా లోపలికి వెళ్ళగలిగాడు? ఇది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే. మరి ఈ మిస్టరీని ఛేదించాలంటే ముందుగా మనం ఆ భూమిలోంచి బయటపడిన ఆయుధం యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలి. ఆ బయటపడిన ఆకారమేదో పాత ఇనుప ముక్కో, సాధారణ లోహమో కాదు. అది ఒక గద. గద అంటే మనందరికీ తెలుసు కదా, ఒక భారీ, సాంప్రదాయకమైన, ఎప్పటికీ నాశనం చేయలేని ఆయుధం. చారిత్రాత్మకంగా, పౌరాణికంగా చూస్తే సాక్షాత్తు హనుమంతుడు ధరించిన అత్యంత శక్తివంతమైన, దైవికమైన ఆయుధంగా మనం దీన్ని పూజిస్తాం. ప్రాచీన గాథలలో ఈ ఆయుధానికున్న ప్రాముఖ్యత, దాని పవర్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ ఆయుధానికి, త్రేతాయుగానికి మధ్య ఉన్న కనెక్షన్ గురించి, ముఖ్యంగా ఆ బాలుడు అర్జున్తో దీనికున్న లింక్ గురించి చూద్దాం. అర్జున్ ఆ గద దగ్గరకు నగుచుకుంటూ వెళ్తుండగా జరిగిన పరిణామాలు నిజంగా రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ముందుగా ఆ సైట్ మొత్తం అకస్మాత్తుగా ఒక బలమైన గాలి వీచింది. ఆ తర్వాత అర్జున్ కళ్ళు మూసుకొని తనకు ఎవ్వరూ నేర్పించకపోయినా సరే ఉపచేతనంగా, అంటే సబ్కాన్షియస్గా స్పష్టంగా హనుమాన్ చాలీసాను జపించడం మొదలుపెట్టాడు. అతను అలా మంత్రం చదువుతూ దగ్గరకు వెళ్లగానే ఆ ఇనుప గద వేడిగా, ఎర్రగా ప్రకాశించడం ప్రారంభించింది. ఆ వెంటనే అతనికొక చారిత్రక దర్శనం, అదేనండి ఒక విజన్ మొదలైంది. ఆ సమయంలో అర్జున్ మైండ్లో మెదిలిన అద్భుతమైన దృశ్యం నేరుగా త్రేతాయుగానికి తీసుకెళ్ళింది.
ఆ విజన్లో సాక్షాత్తు పురాణాల్లో వర్ణించిన మహాలంకా యుద్ధం జరుగుతోంది. హనుమంతుడు తన చేతిలోని గదతో రాక్షస సైన్యాన్ని అత్యంత ఉగ్రరూపంతో నాశనం చేస్తున్న ఆ దృశ్యం ఆ బాలుడి కళ్ల ముందు అత్యంత స్పష్టంగా కదలాడింది. ఇది కేవలం ఒక ఊహ అస్సలు కాదు. ఆ పౌరాణిక కాలానికి ఈనాటి అర్జున్కి మధ్య ఏర్పడిన ఒక అద్భుతమైన అతీంద్రియ కనెక్షన్. మరి కనెక్షన్ దేన్ని సూచిస్తోంది? ఆ విజన్ చివర్లో సాక్షాత్తు హనుమంతుడు నేరుగా అర్జున్ వైపు చూసి చెప్పిన ఈ మాటలు వింటే మీకు అర్థమవుతుంది. కాలం మళ్లీ వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, ఈ మాటల వెనుకున్న లోతైన అర్థమేమిటి? రాబోయే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో ఇది స్పష్టంగా హింటిస్తోంది. 100 ఏళ్ల నాటి ఆ పురాతన ఆయుధం అకస్మాత్తుగా ఎందుకు మేల్కుందని అస్సలు రహస్యం ఈ ఒక్క వాక్యంలోనే దాగి ఉంది. సరే, ఇక చివరి ఘట్టం. ఆ పౌరాణిక ఆయుధం మరియు అర్జున్ ఇద్దరూ ఎలా ఏకమయ్యారో, ఆ అర్జున్ మేల్కొల్పు ఎలా జరిగిందో చూద్దాం. అక్కడ అందరూ కళ్ళప్పగించి చూస్తుండగానే ఒక ట్రక్కంతా ఉన్న ఆ భారీ ఇనుప గద అకస్మాత్తుగా గాలిలోకి లేచింది. భయంతో అక్కడున్న వర్కర్లంతా ప్రాణాల రచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కాని అర్జున్ ఏమాత్రం బెదరకుండా అక్కడే నిలబడ్డాడు. ఆ గద నెమ్మదిగా గాలిలోనే తన పరిమాణాన్ని తగ్గించుకుంటూ చిన్నదిగా మారి వచ్చి అత్యంత అద్భుతంగా ఆ బాలుడి చేతిలో వాలింది. ఆ క్షణంలో అర్జున్ కళ్లల్లో ఉద్భవించిన ఆ ఆరెంజ్ రంగు వెలుగుందే, దాన్ని చూస్తే ఆ బాలుడికి ఆ చారిత్రక ఆయుధానికి మధ్య ఉన్న బంధం పూర్తిగా దృఢపడిందని అర్థమవుతుంది. కాని ఆ బాలుడు ఆ ఆయుధాన్ని పట్టుకోగానే జరిగిన పరిణామాలు మాత్రం ఆ నగరాన్ని వణికించేశాయి. చుట్టూ వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. భూమి భారీగా కంపించింది. ఆకాశంలో చెవులు బద్దలయ్యేంత పెద్ద గర్జన వినిపించింది. అక్కడున్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఫెయిలైపోయాయి. చివరికి ముంబై నగరం అంతటా కరెంటు పోయి పవర్ షట్డౌన్ అయ్యి ఆ ఆధునిక మహానగరం మొత్తం క్షణాల్లో అంధకారంలో మునిగిపోయింది. ఆ బాలుడి మేల్కొలుపు ప్రకృతిపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో కదా. అలా కరెంటు లేక కారు చీకటిగా మారిపోయిన ఆ ముంబై ఆకాశంలో మరొక అద్భుతం ఆవిష్కృతమైంది. ఆ పిచ్ బ్లాక్ చీకటిని చీల్చుకుంటూ ఆకాశంలో ఒకే ఒక్క ప్రకాశవంతమైన గుర్తు ఉద్భవించింది. అదే రామ్. నిజంగా ఇదొక గగ్గురుపాటు కలిగించే దృశ్యం కదూ. ఒక ఆధునిక యుగంలో పౌరాణిక శక్తి ప్రత్యక్షమైన విధానమిది. ఇదంతా చూశాక మనందరి మెదళ్లలో మెదిలే ఒకే ఒక్క అతిపెద్ద ప్రశ్న: ఆకాశంలో ప్రకాశవంతమైన ఆ గుర్తు వెలగడం, 100 ఏళ్లుగా భూమి కింద ఉన్న పురాతన ఆయుధం మేల్కొని ఒక అనాథ బాలుడి చేతికి రావడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగానే త్రేతాయుగం మళ్లీ తిరిగొస్తోందా? ఆధునిక కాలంలో పురాణాలు మళ్లీ పునరావృతం కాబోతున్నాయా? ఈరోజు మన ఈ విశ్లేషణ మనల్ని ఖచ్చితంగా ఒక కొత్త ఆలోచనలో పడేస్తుంది. ఈ మిస్టరీ చివరకు దేనికి దారితీస్తుందో బహుశా కాలమే నిర్ణయించాలి.